చెండూరు మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభలు సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా చెండూరు మండలంలోని 19 గ్రామ పంచాయతీలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2న ప్రత్యేక గ్రామ సభలు సర్పంచుల అధ్యక్షతన ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భండారిగడ్డ గ్రామంలోని బోయపల్లి సునీత సర్పంచ్ అధ్యక్షతన చెండూరు ఆర్డీఓ శ్రీదేవి మరియు ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ మరియు సిఐ ఆదిరెడ్డి పాల్గొన్నారు. అన్ని గ్రామాలలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల గురించి మరియు కొత్తగా ప్రవేశపెట్టబోయే పథకాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ యొక్క గ్రామ సభలో అన్ని శాఖల అధికారులు పాల్గొని వారు గ్రామాల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధి పొందిన పథకాల గురించి ప్రజలందరికీ చదివి వినిపించారు. సలహాలు సూచనలు స్వీకరించారు. మరియు గ్రామ ప్రజల నుండి వచ్చిన వివిధ సమస్యలపై ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు అడిగిన సమస్యలపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చారు. గ్రామ ప్రజల నుండి సలహాలు సూచనలు మరియు ఫిర్యాదులు స్వీకరించారు. అన్ని గ్రామాలలో సర్పంచుల అధ్యక్షతన గ్రామ సభలు విజయవంతం కావడం గమనార్హం. ప్రత్యేక అధికారులతో ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు. ఎంపీడీఓ ఈ విషయాన్ని వెల్లడించారు. అదేవిధంగా ధోనిపాముల తస్కానీ గూడెం గ్రామ సభల ఏర్పాట్లను డిపిఓ శంకర్ నాయక్ పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేసి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు ప్రజా పరిషత్ అధికారి కుల ప్రముఖులందరికీ వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులందరికీ నా యొక్క నమస్కారం. నేను ఎక్కువ చెప్పలేను, మీ సమయం అంతా పెద్దలందరూ చెప్పిన మాటలు ఏమో చెప్పకుండా ప్లాస్టిక్ నివారణ ఒక్కటే నేను ముఖ్యం కోరుకుంటున్నాను. మీరందరూ దీవించండి. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చి మళ్ళీ మీకు సహకరిస్తే సహకరించండి, లేకపోతే మీరందరూ దీవించండి, ప్రార్థించండి. భగవంతుడు ఇంకా కూడా మళ్ళీ సరిపోవు, నేను తెచ్చే వస్తువులు సరిపోవు, ఇంకా కూడా తెస్తాను. నేను మీ సమాధానంగా మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంకా కూడా తీసుకొస్తాను. కానీ ప్లాస్టిక్ను నివారించండి. మీరు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు, పోయి తింటున్నాం మనం అవుతుంది అనుకుంటున్నాం, దాని వలన మనకి ఎంత అది ఈ రోజు కనిపించదానికి ఈ రోజు తింటున్నాం, పెళ్లికి భోజనానికి పోతున్నాం, వాడు తింటున్నాం, అది వేడి వస్తువు చల్లటి వస్తువు దీన్ని చేస్తే అందరూ ఎఫెక్ట్ జరగదు. దీంట్లోనే వేడి వస్తువు చేస్తే తప్పకుండా క్యాన్సర్ అవుతుంది. దయచేసి నా ఊరు కాకుండా నా ఇల్లు అనుకొని నేను చెప్తున్నా, మీరు ఇది జాగ్రత్తగా పాటించండి. ఇంకా కూడా ఆర్గానిక్ మేడం గారు చెప్పిపోయింది ఇప్పుడే, ఆర్గానిక్ వస్తువులు వాడండి, ఇంకా మంచిది. మనం ఈ మందులకు కార్పొరేట్ వైద్యానికి పెట్టాలి. ఒకటి ఏం చేస్తాడు, వ్యాధిని తీసుకొస్తాడు, ఒకటేమో దోసని చనిపోతాడు. ఇవన్నీ చెప్పాలంటే పెద్ద సమయం పడుతుంది. ఇది మీకు అర్థమవుతుందో కాదో పెద్దల కంటే చెప్పగలుగుతాం, కానీ మీకు అందరికి సమయం వేస్ట్ చేయకుండా ఆర్గానిక్ అలవాటు పడండి. బెల్లం ఎంత ఉంటుంది రేటు? 60 రూపాయలు కిలో బెల్లం. నేను 150 రూపాయల కిలో బెల్లం తింటా సార్. నూనె ఎంత ఒక కిలో నూనె తయారు కావాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు 160, 180కి కిలో వస్తుంది. నేను 400 రూపీస్ నూనె తీసుకున్నాను. ఆర్గానిక్ అలవాటు పడండి. ఈ మన వ్యాధులు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టకండి. మళ్ళొకసారి నా కుల ప్రముఖులకు అందరికీ నమస్కారాలు చెప్తూ ఈ అవకాశాన్ని, నా ఒక చిన్న సూచనను పాటించండి. వేరే అన్ని రకాలు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.